పుంగులూరు నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాజీనామా తర్వాత మిథున్ రెడ్డి బెయిల్కి ఫర్దర్గా మిథున్ రెడ్డి సేఫ్ జోన్లో ఉండటానికి కావాల్సినటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి బీజేపీ చెంతకు చేరడం, ఆ బీజేపీ కండవా కప్పుకోవడం, దీని తీవ్ర స్థాయిలో అదే ప్రాంతం నుంచి ఆ రాయలసీమ ప్రాంతం నుంచి అత్యంత పెద్దిరెడ్డికి అత్యంత దగ్గర మనిషి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకిస్తున్నట్టు ఒక సమాచారం. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే దానికి కీ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తోనే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం అభవితవ్యం. పవన్ కళ్యాణ్ నిర్ణయంతోనే బీజేపీ ఫైనల్ డిసిషన్కి వెళ్తారు, అభిప్రాయాల్ని తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సరే, అయితే అరెస్ట్కు ముందే పెద్దిరెడ్డి బీజేపీకి వెళ్ళాలి, మిథున్ రెడ్డి అరెస్ట్కు ముందే బీజేపీకి వెళ్ళాలనేది కూడా నడుస్తున్న చర్చ. సో ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అనే దాని మీద చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొన్నారు పొలిటికల్ అనలిస్ట్ గౌతమ్ ఘాట, కొండబద్దల గౌతమ్ గారు. నమస్తే గౌతమ్ గారు. నమస్తే అండి. సార్, ఏంటి మామూలుగా పరిణామాలు రాష్ట్రంలో మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు? ఫస్ట్ మనం పెద్దిరెడ్డి రాజీనామా, బీజేపీకి వెళ్ళటం, పవన్ కళ్యాణ్ ఒపీనియన్ కోసం బీజేపీ పెద్దలు వెయిట్ చేస్తున్నట్టు. అంటే ఇటు పెద్దిరెడ్డికి తలుపులు తీశారు, ద్వారం తెరిచారు, ఆయన లోపల రావడానికి బీజేపీ సిగ్నల్ ఇచ్చింది, ద్వారం తెరిచి ఉంచింది అనేది అనే చర్చ నడుస్తూ ఉండగానే అలా అనుకోవచ్చు మనం కూడా. సేమ్ టైము పవన్ కళ్యాణ్ అభిప్రాయం కోసం బీజేపీ ఎందుకు వెయిట్ చేస్తున్నట్టు. సో బీజేపీ పెద్దిరెడ్డి రాకని ఎంతవరకు ఇచ్చేస్తారు. అదేవిధంగా ప్రస్తుతం ఆ ప్రాంతంలో కంటెస్టెంట్ గా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయాలతో బీజేపీకి పని లేదా? కిరణ్ కుమార్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికలు ఉన్నంత యాక్టివ్ గా ఉన్నట్టు కూడా అనిపించట్లేదు. ఏమంటారు ఓవరాల్ ఈ పరిణామాలను చూసి? యాక్చువల్గా ఈ అధికార మార్పిడి జరిగిన తర్వాత, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ వాళ్లకు ఉన్న అవకాశాలని విస్తృతంగా వాడుకునే దిశగా వాళ్ళు ఢిల్లీలో చాలా రకాలైన మంత్రాంగం నడిపారు. కాకపోతే బీజేపీ అధిష్టానం ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా ఫర్గా ఉంటుంది. దీని మీదకి అక్కడ వీళ్ళు బీజేపీలోకి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి సగం అడ్డం అయిపోతాడు. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఇందాక చెప్పారు, పవన్ కళ్యాణ్ యొక్క అభిప్రాయం తీసుకోవడానికి బీజేపీ ఆలోచిస్తోంది అని. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ తోటి చర్చాగోష్ఠి ఇలాంటివి ఏమీ ఉండవు నాకు తెలిసి. వాళ్ళు చేయదలుచుకుంటే వాళ్ళు చేసేస్తారు. ఎందుకంటే ఈ విజయసాయి రెడ్డి రాజీనామా ఆ సీటు ఖాళీ అవ్వడం, దాన్ని బీజేపీ అభ్యర్థిని చేసుకోవడానికి వాళ్ళు మార్గం సుగమం చేసుకొని లిక్కర్ కేసులో విజయసాయి రెడ్డి అరెస్ట్ లేకుండా చేశారు. వాళ్ళు చేయదలుచుకుంటే వెంటనే చేస్తారు. ఇప్పుడు A5గా ఉన్న విజయసాయి రెడ్డి అరెస్ట్ కాడండి. మిగతా A4గా ఉన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడు. ఇక అసలు ఎవరు ఎంతమంది లేరండి ఇందులో. ఇక A31, 32, 33 కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీ వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు కదా. అంటే బీజేపీ చేతిలో కీలకంగా ఉంది, లేదు అని చెప్పడానికి ఏమి లేదు. ఇప్పుడు A2, A3గా ఉన్న వాసుదేవ్ రెడ్డి కానీ సత్యప్రసాద్ కానీ ఈ రోజున యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నారు. అది కోర్టులో రిజెక్ట్ అయింది. కాకపోతే ఆ వేసుకున్న బెయిల్ పిటిషన్లో దానికి ప్రతిగా ఈ ప్రాసిక్యూషన్ వాళ్ళు ఇచ్చిన దీని ప్రకారంగా చూస్తే ఈ రోజున జడ్జిమెంట్ కాపీలో కూడా జడ్జి గారు ఉదహరించారు, ఇందులో బార్గెయినింగ్ ఏదో జరుగుతున్నట్టుగా. అంటే ఇటు ఈ వ్యవస్థ అంటే సిట్ కానీ అటు నేరస్తులు కానీ మింగిల్ అయిపోయారేమో అనే అనుమానాలు కూడా కొంత వ్యక్తం అవుతే అవకాశం ఉంది ఇందులో అని చెప్పి జడ్జి గారు ఉదహరించడం జరిగింది జడ్జిమెంట్ కాపీలో కూడా.
మనం గనక ఒకసారి అవును. చూసుకున్నట్టయితే. అలాంటి పరిస్థితులు అవును. ఉన్న ఈ తరుణంలో ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే జరిగింది. మిథున్ రెడ్డి అనేక హ్మ్. రకాలుగా ప్రయత్నం చేశాడు. హైకోర్టుకెళ్ళాడు, సుప్రీం కోర్టుకెళ్ళాడు, మళ్ళీ తిరిగి హైకోర్టుకొచ్చాడు, ఆ తర్వాత సుప్రీం కోర్టుకెళ్ళాడు. ఇందులో మిథున్ రెడ్డి అవును. అరెస్ట్ అనేది జరిగిపోయింది. మరి ఆ అవును. అరెస్ట్‌ని ఆపకుండా ముందుగానే మరి మిథున్ రెడ్డి ఢిల్లీలో ప్రయత్నాలు చేశాడు. అలాగనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ప్రయత్నాలు చేసినట్టుగా కూడా కనపడుతుంది. ఆ జరిగిన అవును. ప్రయత్నాలలోనే బీజేపీలోకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఇద్దరు ఎళ్ళిపోతారు అని. అవును. మరికిప్పుడు పుణ్యకాలం కాస్త పూర్తయిపోయింది. మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగింది. కానీ మిథున్ రెడ్డి అవును. అరెస్ట్ జరిగినప్పటికీ గాను, మిథున్ రెడ్డి యొక్క పాత్ర ఏమిటి అనే దానికంటే గూడా ఇందులో సిట్ ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తుంది మాత్రం అంతిమ లబ్ధిదారు ఎవరు? ఆ హ్మ్. అంతిమ హ్మ్. లబ్ధిదారికి ఏ రకంగా డబ్బు చేరింది అనే దానికి ఆధారాల కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే అవును. జగన్మోహన్ రెడ్డిని ఇందులోకి ఖచ్చితంగా తీసుకొని వస్తారు అనేది ఏదైతే అర్థమవుతోంది. కానీ హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున హ్మ్. బీజేపీ పార్టీకి ఎంత ముఖ్యమైన నాయకుడు అయ్యాడు అనంటే, హ్మ్. భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ జరగనిది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి జరుగుతోంది. ఏమిటి? హ్మ్. బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసి హ్మ్. కూటమిని ఏర్పాటు చేసుకొని కేంద్రంలో అధికారంలో వాళ్ళే ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో వాళ్ళే ఉన్నారు. అయినా కూడా అవును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. రాజ్‌నాథ్ అవును. సింగ్ మరి వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక కోసం మరి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మీరు మాకు మద్దతు ఇవ్వాలి అన్నాడు. ఎందుకంటే ఉభయ సభల్లోనూ ఇటు ఆ! లోక్‌సభలోను, అటు రాజ్యసభలోను ఉన్న మెంబర్స్‌ని దృష్టిలో పెట్టుకుంటే 11 ఓట్లు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నాయి. ఇప్పటికీ అవును. ఎన్‌డీఏ కూటమి దగ్గర దాదాపుగా కావలసినన్ని ఇటు ఇటు లో లోక్‌సభలో గావచ్చు, అటు రాజ్యసభలో గావచ్చు మొత్తం కలిపితే దాదాపుగా ఇటు 293 అక్కడ ఒక 112 సరిపోను వాళ్ళకి అవును. మెజారిటీ కంటే ఇంకా ఎక్కువ సీట్లే ఓట్లే వచ్చే అవకాశం ఉన్నా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఓట్లు కూడా అవసరమయ్యాయి. 11 ఓట్లు. యాస్ వెల్ యాస్ అటు అవును. డీఎంకేకి, ఇటు బిజు జనతా దళకి కూడా ఫోన్ చేసి మాట్లాడాడు రాజ్‌నాథ్ సింగ్. అయినప్పటికీ కూడా ఒప్పుకున్న జగన్మోహన్ రెడ్డే. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒప్పుకుంటాడో అవును. అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా అవును. ఈడ అధికారంలో ఉండి అధికారాన్ని పంచుకుంటూ వాళ్ళ మంత్రులు కూడా ఇక్కడ ఉన్న తర్వాత కూడా ప్రతిపక్ష నాయకుడికి ఫోన్ చేసి మాట్లాడుతున్నారంటే బీజేపీని ఏమనుకోవాలండి ఇంకా? అందుకని రైట్. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వినే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జగన్మోహన్ అవును. రెడ్డి ఏది తలుచుకుంటే అది జరుగుతుంది. ఇప్పుడు పెద్దిరెడ్డి కూడా తన సొంతగా తాను వెళ్తాడనో, మిథున్ రెడ్డిని తీసుకొని పోతాడనో దానికంటే కూడా ఈ కేసులోంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి అనంటే బీజేపీలోకి వెళ్ళటం ఒకటే మార్గం అనుకున్నారనుకోండి. జగన్మోహన్ రెడ్డి కూడా అవును. గేట్లెత్తేస్తాడు. పెద్దిరెడ్డిని దగ్గరుండి పంపిస్తాడు. అయినా ఇప్పుడు వెళ్ళినంత మాత్రాన మళ్ళీ రేపు 29 ఎన్నికల నాటికి తిరిగి మళ్ళీ వైసీపీకి రారని ఏం లేదు గదా! ఎందుకంటే వీళ్ళ దగ్గర అవును. చాలా బలం ఉంది. అవును. జగన్మోహన్ రెడ్డి గూడా ఆ బలం బాగా అవసరం. హ్మ్. ఇప్పుడు ఏదైనా డబ్బుకు లోకం దాసోహం అన్నట్టే ప్రతి పార్టీ గూడా డబ్బుల మీదే ఆధారపడి బతుకుతుంది గాబట్టి, వాళ్ళ అధికారం అవును. సంపాదించడం అనేది గూడా డబ్బు మీద ఆధారపడి ఉంది గాబట్టి, ఖచ్చితంగా వాళ్ళు ఆ పనే జేస్తారు. అందుకోసం వెళ్ళే అవకాశాలున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ యొక్క అభిప్రాయం అనంటే, పవన్ కళ్యాణ్ గూడా హ్మ్. వ్యతిరేకించేవాడు కాదు యాక్చువల్‌గా చూసుకుంటే. ఎందుకంటే పెద్దిరెడ్డి హ్మ్. రామచంద్రారెడ్డి అటవీ భూముల్ని ఆక్రమించి, వ్యవసాయ క్షేత్రం అవును. కట్టుకొని గవర్నమెంట్ డబ్బులతోటి ఆయన వ్యవసాయ క్షేత్రంలోకి రోడ్లేయించుకొని ఇన్ని జరిగినా గూడా, అవును. అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఏం పట్టించుకోలేదు దాని గురించి. హ్మ్. దాని మీద అంటే చర్యలు తీసుకున్న అందులో పాపాన ఏం బాలేదు. దానికి ఒక చిన్న కారణం కన్సర్న్ చెబుతారు. అంటారు. వాళ్ళ అన్నయ్య చిరంజీవితోటి పెద్దిరెడ్డికి వాళ్ళ కోడల ద్వారా వచ్చిన సంబంధం. వాళ్ళకేదో హ్మ్. హ్మ్. వాళ్ళకున్న బాంధవ్యం, బంధుత్వం ఇయన్నిటిని గూడా తెరపైకి తీసుకొచ్చి మాట్లాడుతున్నారు కొంతమంది. దానికంటే అవును. కూడా రాజకీయం ముఖ్యమైపోయిందిక్కడ. అవును. ఎంతసేపు చంద్రబాబు నాయుడిని అంటిపెట్టుకొని ఉండాలనే ఉద్దేశం బీజేపీకి ఏం లేదు. ఇప్పుడు కేవలం అవకాశం లేక ఊరుకున్నారు. ఎందుకంటే ఇటు చంద్రబాబు నాయుడు బయటకొచ్చేస్తే బీహార్‌లో నితీష్ కుమార్ గూడా అవును. ఉంటాడనే రూల్ ఏం లేదు.
అవును. ఇద్దరు కలిస్తే గనుక ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఎన్డీఏ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. అక్కడ కూడా కేంద్ర మంత్రులు ఉన్నారు. కానీ వాళ్ళు ఏదైనా చేయదలుచుకుంటే ఈయన చేసేది ఎక్కువ నష్టం జరుగుతుంది. అందుకని చంద్రబాబు నాయుడు అవునండి. అంటి పెట్టుకొని ఉన్నారు. ఏదో కొద్దిగా బలం తగ్గితే మనకి సీట్లు అవసరం అవుతాయేమో అనుకున్న దానికోసమని రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశాడని చెబుతూ ఉంటారు. కానీ రాజ్నాథ్ సింగ్ ఫోన్ అవును. చేయటమా, బీజేపీ వాళ్ళు చేపించటమా, జగన్మోహన్ రెడ్డి తోటి కలిసి ఉండటమా అనేది క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. దీంతో ఇక అవును. లిక్కర్ స్కామ్ కేసులో కానీ, మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవసాయ క్షేత్రం అటవీ భూముల ఆక్రమణ కేసులో కానీ ఎందులోనూ ఉమ్. పురోగతి ఏం కనిపించటం లేదు. అవును. అందుకని మిథున్ రెడ్డి అరెస్టు అనేది ఒక పెద్ద మిత్తులాగానే తయారైపోయింది. అరెస్ట్ అయితే అయ్యాడు అవును. కానీ ఈ తర్వాత అవును. ఏం జరుగుద్ది అని అంటే ఏం లేదు. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత సిట్ ఎంత సైలెంట్ అయిపోయింది చెప్పండి. పూర్తిగా. పూర్తిగా. ఎందుకంటే ప్రిలిమినరీ ఛార్జ్ షీటు, అడిషనల్ ఛార్జ్ షీటు రెండు వేశారు. మూడో ఛార్జ్ షీట్ వేయవలసి ఉంది. ఈ లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారు లేకుండా ఏది జరిగే అవకాశం లేదు. దాని గురించి అని సరే. చెప్పి ఆధారపడి ఉంది. మరి ఇక మిథున్ రెడ్డిని కాపాడుకోవడానికి ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చేయాలంటే అది చేస్తాడు. అది బీజేపీలోకి వెళ్ళటమే మార్గమా అని అనుకుంటే పవన్ కళ్యాణ్ అవును. ఆపలేడు, చంద్రబాబు నాయుడు ఆపలేడు, ఎవరు అవును. ఆపలేరు. ఎందుకంటే ఇది కేవలం ఆ ఇద్దరి చేతుల్లో జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళ ముగ్గురు అవును. చేతుల్లోనే ఆధారపడి ఉంది. అవును. అంతా కనిపించేది అంతా బాగానే ఉంది. ఒక మంచి ఆకారం కనిపిస్తుంది. కానీ లోపలంతా డొల్లే ఉంది. అది మన అవినాష్ మేడిపండు కథలాగా అంటారా? అవునండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగనే ఉంది. ఇప్పుడు మళ్ళీ తిరిగి తీసుకొచ్చి వివేకానంద రెడ్డి హత్య కేసులో అవును. పునర్విచారణ చేస్తారా? విచారణ దర్యాప్తుని కొనసాగిస్తారా? లేకపోతే ఆ విచారణ మా దర్యాప్తు అయిపోయింది అని మళ్ళీ పే ఏదైనా సీబీఐ చెబుతుందా? ఏం అర్థం కాని పరిస్థితులున్నాయి. ఎందుకంటే అందులో కూడా అంతిమంగా జగన్మోహన్ రెడ్డి దాకా చేరాలనేది కదా సునీత యొక్క ఉద్దేశం. అవును. ప్రపంచానికి తెలియటం కంటే ముందుగానే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ వివేకానంద రెడ్డి మరణ వార్త తెలుసు అనేది సిబిఐ ఒక ఫైండింగ్. అవును. దానికి తగ్గట్టుగా బెంగుళూరు యువతల మరి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కావచ్చు, లేకపోతే అజయ్ కల్లాం కావచ్చు, వాళ్ళ దగ్గర కూడా సిబిఐ స్టేట్మెంట్ తీసుకుంది కదా. అవును. దాన్ని ఫైండ్ ఔట్ చేశారు. కానీ చివరికి ఏం జరిగింది చెప్పండి. ఏం జరిగింది? ఏం జరిగింది? సిబిఐ సిబిఐ దర్యాప్తు అయిపోయిందండి. దర్యాప్తు ముగిసింది. దర్యాప్తు ముగిసిందని చెప్పింది. ఆ! ఈ అదేమంటే కేసులో ఇప్పుడు కొనసాగింపు సిద్ధార్థ లోద్రా లాంటోళ్ళు వచ్చి కొన్ని పాయింట్లు తీసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారని నా ఉద్దేశం. నాకున్న అనాలిసిస్ ప్రకారం చెబుతున్నాను. ఆ హ్మ్. సిబిఐకి సుప్రీంకోర్టు గడువు విధించింది కాబట్టి అది చేశారు అని అంటే, గడువు విధించిన దాకా ఖాళీగా ఎవరు కూర్చోమన్నారండి సిబిఐని? అవును. అంతే కదా! సిబిఐ గడువు ముగిసేదాకా ఎవరు కూర్చోమన్నారు? ఆ ముందుగానే ఎందుకు జగన్మోహన్ రెడ్డినో మిగతా ఎవరినో విచారించలేదు? అసలు అవినాష్ రెడ్డిని పూర్తి విచారణ జరిగిందా? ఏం జరగలేదు అంతే కదా. కదా! ఆయనకి క్వశ్చన్లు అవును. రాసిస్తే ఆయన ఆన్సర్లు రాసి వెళ్ళిపోయాడు. అవును. ఏదో ఎగ్జామ్ రాసినట్టుగా. ఇంకా నాకు అవును. క్వశ్చన్లు ముందుగానే 3 రోజులు ముందుగానే ఇవ్వాలని కూడా అడిగాడు కూడా అప్పట్లో. అవును. ఇవన్నీ జరుగుతుంటే ఇక బీజేపీ ఏం చేస్తుందో చూడండి. బీజేపీ చేతిలో ఎంత గేమ్ ఉంది. ఈ గేమ్ మొత్తం హ్మ్. ఎలాగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రత్యేక పరిస్థితులుగా ఎందుకు కనపడుతున్నాయి అంటే మొత్తం కళ్ళకు కట్టినట్టు అర్థమైపోతుంది. బీజేపీ జగన్మోహన్ రెడ్డిని వదిలేసే స్టేటస్లో లేదు. జగన్మోహన్ రెడ్డిని కాపాడే తీరతారు వాళ్ళు. దాని అంటే గురించి ఇందులో పెద్దిరెడ్డి వస్తాడా, ఎవరు వస్తారో మొత్తం అంతా జరిగిపోయింది. గౌతమ్ గారు ఒక పాయింట్ చెప్పండి ఇందులో. ఇప్పుడు బీజేపీ జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ చెరో సంకలో మోస్తోందా? పవన్ కళ్యాణ్ చంద్రబాబుని, జగన్మోహన్ రెడ్డి చెరో సంకలో మోస్తుందంటారా? యాక్చువల్‌గా చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా లోకేష్‌ని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి బీజేపీ. అందుకనే లోకేష్‌ని ఎక్కువగా ఢిల్లీ పిలుస్తా ఉన్నారు. లోకేష్ కూడా ఎక్కువగా ఢిల్లీ వెళ్తా ఉన్నాడు. ఎందుకంటే ఫ్యూచర్ అదే. నాయకత్వం ఈయనే అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోయింది టీడీపీలో కూడా. అవును. నెక్స్ట్ టర్మ్ అవును. నెక్స్ట్ బాబు తర్వాత లోకేషేననే కదా. అందుకని ఒక సంఖలో జగన్మోహన్ రెడ్డిని, మరొక సంఖలో లోకేష్‌ని పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు యంగ్‌స్టర్స్ కాబట్టి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్పినట్టే వింటాడు. ఇప్పుడు అవును. లోకేష్ కూడా వాళ్ళు చెప్పినట్టుగా వినే పరిస్థితులు తీసుకొస్తారు.
అంటే ఇద్దరు చిన్న అదే పిల్లల్ని ఒక తల్లి ఎత్తుకొని వెళ్తుంటే ఎలా ఉంటది? ఇప్పుడు సీన్ అదేనండి. అవును. అంటే ఇక్కడ ఆ, అంటే మన డిస్కషన్ లో కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయం కోసం బీజేపీ వెయిటింగ్ లో ఉందనేది, ఇది పెద్దిరెడ్డి ఆ అడుగు పెట్టాలంటే, కుడికాలు గుమ్మంలో గుమ్మం లోపల పెట్టాలంటే తలుపులు బీజేపీ తీసినా మళ్ళా అంటే పవన్ లోపలికి రాని కళ్యాణ్ ఏమి తర్వాత ఆపే పరిస్థితులు ఏమి పవన్ లేవండి. కళ్యాణ్ అయిపోతుంది కాబట్టి. పవన్ ఉమ్, కళ్యాణ్కి అంత పవర్ లేదు. యాక్చువల్గా ఆయన పవర్ స్టారే కానీ బీజేపీ దగ్గర అంత పవర్ ఏం లేదు. బీజేపీ చెప్పినట్టల్లా ఆడటమే తప్ప పవన్ కళ్యాణ్ దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదు. రైట్. థ్యాంక్ యూ గౌతమ్ గారు, థ్యాంక్ యూ యువర్ గుడ్ అనాలిసిస్. థ్యాంక్ యూ.